తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన సొంత జిల్లా మహబూబ్ నగర్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉమ్మడి జిల్లా ప్రముఖులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. భూత్పూర్ రోడ్లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కీలక వ్యాఖ్యలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన సొంత జిల్లా మహబూబ్ నగర్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉమ్మడి జిల్లా ప్రముఖులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం. గుడ్ మార్నింగ్ ఆనంద్. మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా మొదటి ప్రాధాన్యతగా తన సొంత జిల్లా కావడంతో రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ కి రానున్నానని చెప్పవచ్చు. ఈ రోజు 12:45 హెలికాప్టర్ తో మహబూబ్ నగర్ కలెక్టరేట్ కార్యాలయంలో దిగుతారు. అయితే అనంతరం అక్కడనే సమీక్ష చేస్తారు. సమీక్ష ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయ, అలాగే శాంతి భద్రత పర్యవేక్షణలో భాగంగా దానిపై ఒక సమీక్ష ఉంటుంది. మొత్తానికి చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఎక్సైజ్ మరియు క్రీడా శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అలాగే మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ గా ఉన్న వైద్య మరియు మెడికల్ హెల్త్ మినిస్టర్ ఏదైతే దామోదర్ రాజనరసింహ, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గానికి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 5 జిల్లాలు మహబూబ్ నగర్ కావచ్చు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లా 5 జిల్లాలకు సంబంధించిన 5 మంది కలెక్టర్లు, 5 మంది ఎస్పీలు ఈ యొక్క సమీక్షలలో పాల్గొననున్నారు. అంతేకాకుండా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో ఉన్న ఎలాంటి దానిపై మాట్లాడనున్నారు ఆనంద్. ఓకే రహీం, థ్యాంక్ యూ.